మేము జర్నీ చేసి ఇంటికొచ్చేసరికి ఈవినింగ్ 6:30 అయ్యింది. మేము వచ్చేసరికి అయితే మా వాళ్ళందరూ రెడీ అయ్యి కూర్చున్నారు. ఎందుకనంటే బొడ్రాయి మొదటి రోజు అమ్మవార్లను ఊరంతా ఊరేగిస్తారంట. ఇంకా సాయంత్రం పూట అందరి ఇంటి ముందరికి వస్తది కదా, అప్పుడు మంగళారతి పట్టుకొని రావాలి, రెడీ అయ్యి ఉండండి అంటే పాపం మా వాళ్ళందరూ 4కే రెడీ అయ్యి కూర్చున్నారు. ఇంకా మేము వెళ్ళి కూడా పిల్లలకు స్నానం చేపించి రెడీ అయినాము. 9 అవుతుంది, ఇంకా అమ్మవార్లు రాలేదనమాట. ఇంకేం చేసేది లేక అందరం కూర్చొని అన్నం తిని పిల్లలకు కూడా అన్నం తినిపించేసినాము. ఇంకా 11:30 అవుతుంది. ఇంకా కొంతమంది అన్నారు ఇంకా మన లైన్కి రాదేమో అనేసి ఇంకా మేము కూడా చీరలు విప్పేసి నైటీలు వేసేసుకున్నాము. కాకపోతే 12 అవుతుంది. ఇంకా అప్పుడు అమ్మవార్లు వస్తున్నారు. చాలా లేట్ అయిపోయింది. ఎందుకు అని అంటే అమ్మవార్లు ఊరేగిస్తున్నప్పుడు చాలా మందికి దేవుడు వచ్చిందంట. దానివల్ల అమ్మవారు ఊరేగింపు చాలా లేట్ అయిందంట. పల్లెటూరులో ఎట్లా ఉంటుందంటే శాలవాడ, గొల్లవాడ, గౌన్లవాడ అని ఇట్లా వేరే వేరే ఉంటాయి. అన్ని వాడలు తిరిగి మా శాలవాడకు వచ్చేసరికి నైట్ 12 అయింది. ఇంకా డేలో అమ్మవారిని ఊరేగిస్తున్నప్పుడు అయితే డీజే అవన్నీ పెట్టారంట చాలా గ్రాండ్గా. ఇంకా మా లైన్కి వచ్చేసరికి అయితే డీజే క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే 12కి నాట్ అలౌడ్ కదా. ఇంకా అమ్మవారు వచ్చిన తర్వాత మా అత్తమ్మ ఉన్న మాడిబిడ్డ అయితే మంగళారతి పట్టుకొని వచ్చి కొబ్బరికాయ కొట్టేసుకున్నారు. ఇంకా మెల్లిగా అన్ని బొడ్రాయి వీడియోలో ఒక్కొక్కటి పోస్ట్ చేస్తాను. నా వీడియోస్ నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.